సోమనాథ్ అండ్ ద్వారకా టూర్ లో ఇది పార్ట్ 2. పార్ట్ 1 లో సోమనాథ్ కిల్లా రావాలి బై ట్రైన్ అనేది చూసాము. ఈ వీడియోలో సోమనాథ్ అండ్ చుట్టుపక్కల ఉన్న కంప్లీట్ లొకేషన్స్ చూద్దాం. స్టేషన్ కి అయితే ఒక టెంపుల్ బస్ వచ్చింది. చూస్తే అది ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బస్సు. స్టేషన్ లోపల అయితే ట్యాక్సీలు అయితే దండిగా ఉన్నాయి. ట్యాక్సీలు ఎంత అడుగుతున్నారో కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. స్టేషన్ బయటకు వస్తే మీకు 30 రూపీస్ పర్సన్ లాగా టెంపుల్ దగ్గర తీసుకుపోతున్నారు. ఏమైనా బార్గెన్ చేసి ఇంకా తక్కువ కావచ్చేమో, కానీ మేమైతే ఇప్పుడైతే అడగలేదు. ఇంకా 30 అంటే ఓకే, మళ్ళీ తక్కువ టైం అయ్యే కొద్దీ అని రీజనబుల్ ఉండరేమో అని 30 అంటే ఎక్కేసాము. మొత్తం గుళ్ళన్నీ చూపించేకి ఎంత తీసుకుంటామని అడిగితే ఆటోవాడు 800 అంటున్నాడు. రీసెంట్ గా ఇక్కడ మోడీ 4 days అయితే ఉన్నాడు, అందుకే ఈ డెకరేషన్ అంతా. గుడి మందిరం ఆటో దిగుతూ బొక్క బొర్లో ఉన్నా. జనాలందరూ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ దర్శనానికి. ఇక్కడ డార్మెటరీస్ ఉన్నాయి. రీల్స్లో చూసి మనం సోమనాథ్ ట్రస్ట్ డార్మెటరీస్కి అయితే వచ్చినాను. ఇక్కడ కనుక్కొని వస్తే మార్నింగ్ చెక్అవుట్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళు చెక్అవుట్ వచ్చేసి 9 గంటలకి, చెక్ఇన్ వచ్చేసి 10 గంటలకు అన్నారు. మేము ఆల్రెడీ 6 అయింది, మార్నింగ్ 6 అయింది. 10 వరకు వెయిట్ చేయలేం కాబట్టి ట్రస్ట్ అయితే వాళ్ళు ప్రస్తుతానికి ఫుల్ ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ ఎప్పుడు అలా అంటారు, మళ్ళీ ఉంటాయో మనకు తెలియదు. 10 గంటలకు వస్తే తెలుస్తుంది. మనకైతే ఇప్పుడు టైం లేదు కాబట్టి వేరే ఎక్కడైనా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలుగా చాయ్ బండ్లు తప్ప మిగతా ఎవరైనా ఈ డార్మెటరీ వాడు అట్లా ఆటో వాడు ఎవరైనా కానీ ప్రతి ఒక్కడు మీకు అందరూ అమౌంట్ చేంజ్ అడుగుతారు, కానీ స్కాన్లు గిన్లు ఏమో అడగటం లేదు. ఈ గుడిని ఎంతో మంది ఎన్నోసార్లు కూలగొడుతున్నారు, మళ్ళా కడుతున్నారు అనమాట. అలా ఈ గుడిని కాపాడుతూ ప్రాణాలు వదిలిన ఒక సైనికుడి పేరు అనమాట వీర్ హమీర్జీ గోహిల్. ఆయనదే ఈ విగ్రహం. ఇది మెయిన్ టెంపుల్. లోపల పోయేకి ఫోన్స్ నాట్ అలౌడ్. ఫోన్స్ అన్నీ ఇక్కడ టెంట్లు కనబడుతున్నాయా, అక్కడ టెంట్లో పెట్టేసి ఫోన్స్. మొబైల్ ఫోన్స్, లగేజ్, చెప్పులు అన్నీ ఇక్కడ కౌంటర్లో ఫ్రీ. ఎవరో డబ్బులు అడగరు. ఆల్రెడీ చెప్పులు తెచ్చుకుని టెంపుల్కి ఇది ఎంట్రన్స్. చూసి ఎంట్రన్స్లోనే పోండి. అది ఎగ్జిట్ ముందు అక్కడ పోయినాం మేము. టెంపుల్కి స్టార్టింగ్లో మీకు శంఖాలు, ఇలాంటివన్నీ మామూలే గుడి ముందు అమ్ముతుంది ఎక్కడైనా కానీ. శ్రీ సోమనాథ్ టెంపుల్, శ్రీ అహల్యాబాయ్ టెంపుల్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ బ్లాక్, షాపింగ్ సెంటర్. ఇక్కడ ఫోన్లు పెట్టుకొని ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అసలు గోపురాన్ని చూస్తేనే ఒళ్ళు పులకరిస్తుంది. నువ్వు కింద తమిళనాడు, ఆంధ్ర నుంచి వచ్చినా కూడా గుజరాత్కి వచ్చినందుకు జస్ట్ గోపురం దగ్గరకు వచ్చి గోపురాన్ని చూస్తే చాలు, నువ్వు వచ్చినందుకు నిజంగా అంటారా అది వర్తే అనిపిస్తుంది అనమాట. అయిపోయింది, సూపర్గా జరిగింది దర్శనం అయితే. ఇంతవరకు ఏ జ్యోతిర్లింగాన్ని ఇంత నీట్గా ఇంత స్పష్టంగా చూడలేదు. కళ్ళు చూస్తుంటేనే అసలుకి నీకు ఒళ్ళు పులకరిస్తుంది, అంత నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోలు తీసుకుంటే నీట్గా పడుతుంది ఫోటోలు. ఇది లైన్. రీసెంట్గా మోడీ వచ్చినాడు కాబట్టి హెవీ డెకరేషన్ అయితే చేసినారు. లోపలంతా కార్పెట్, సోఫాలు అన్నీ ఇంకా కరెంట్ అట్లే ఉన్నాయి. ఓషన్ వ్యూ అంటే గుడి పక్కనే ఒక సిమెంట్ రోడ్ వేసి నీట్గా కారిడార్ లాగా చేశారు. మనం నడుచుకుంటూ వెళ్ళి గుడిని సైడ్ నుంచి వ్యూ చూసుకోవచ్చు. అక్కడ నుంచి అందరు ఫోటోలు కూడా తీసుకుంటారు. అలాగే బీచ్ కూడా ఉంటుంది. ఇందులో టికెట్ వచ్చి 5 రూపీస్.
ముందైతే లోపలికి ఎంటర్ అయినాము. తర్వాత ఎందుకైనా మంచిది ముందు చుట్టుపక్కల లొకేషన్స్ అన్ని చెక్ చేసుకొని చూసుకొని దాని తర్వాత ఈవినింగ్ వద్దాం అనుకున్నాము. అందుకే రిటర్న్ వచ్చేసాం. సైకిల్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు కార్ చుట్టూ సైక్లింగ్ చేయొచ్చు. బాయ్ 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 एक बात ये सब भी दिखाना एक आदमी को 150 है ना। मेरी बात सुनिए, इसमें से कोई पहुंच छूटेगा ना तो मेरे को पैसा नहीं देगा। मैं बोल रहा हूँ, मैं अभी बोल रहा हूँ एक बंदे को 150 600 టోటల్. ఇప్పుడు చుట్టూ ఉండే లొకేషన్స్ మనం ఆటోలో పోయి తిరుగుతాము. ఈ బోట్ ఎప్పుడు తీస్తారో ఏమో తెలియదు కానీ కుప్పలు ఉన్నాయి బోట్లు అయితే. ఫస్ట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి బల్కా తీర్థ్. ఇక్కడే కృష్ణుడు రావి చెట్టు కింద ధ్యానం చేస్తుంటే జర అనే వేటగాడు శ్రీకృష్ణుని పాదాన్ని జింకగా అనుకొని బాణం వేశాడు. అది వచ్చి శ్రీకృష్ణుడు బొటన వేలికి తగులుతుంది అన్నమాట. ఇదే ప్రదేశంలో శ్రీకృష్ణుడు తన దేహాన్ని వదిలేశాడని నమ్ముతారు. ఈ సంఘటనతో ద్వాపరయుగం ముగిసింది, మరి కలియుగం స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు రావి చెట్టు ఉంటుంది. అండ్ కృష్ణుడు కూడా కాలు ఎత్తి బొటనవేలు తగినట్లు చూపిస్తుంటాడు. ఇటు సైడ్ నుంచి బోయేవాడు పశ్చాత్తాపడుతూ చూస్తుంటారు. ఇక్కడైతే చాలా ఆవులు ఉన్నాయి. పక్కనే గోశాల కూడా ఉంది. ఏం ఎత్తుతున్నారు లోపల అంటే సిక్కే అన్నారు, అంటే కాయిన్స్. ముందు బల్కా తీర్థి చూపించినాడు, దాని తర్వాత బన్గంగా దగ్గరకు వచ్చినాము. ఇక్కడ నుంచి మనకి బోయేవాడు బాణంతో శ్రీకృష్ణుని పాదానికి వేస్తాడు. అది పోయి బల్కా తీర్థలో శ్రీకృష్ణుడు తగులుతుంది. సముద్రంలో కాళ్ళు కడుక్కొని దేవుని అయితే మొక్కినాను. ఇక్కడ పక్కనే చాలా మంది టేబుల్ పెట్టుకొని చిన్న చెంబులో పాలు అమ్ముతున్నారు దేవునికి పాలాభిషేకం చేసేకి. కొంతమంది అయితే పాల బదులు సముద్రపు నీళ్లు చేతిలో పట్టుకొచ్చి శివునికి పోస్తున్నారు. సముద్రపు పోట ఎక్కువ ఉన్నప్పుడు ఈ శివలింగాలు అయితే వానికి సముద్రంలో మునిగిపోయి ఉంటాయి. ఇప్పుడు లేవు కాబట్టి అందరు దర్శనం చేసుకుంటున్నారు. ఆటో వాడు చూపించిన లొకేషన్ లిస్ట్ లో సుమారుగా ఇక్కడే 5 ఉంటాయి. అక్కడ శారదా పీఠం, ఈ సందులో 3 లొకేషన్స్. మసాలా మిక్స్ 100 రూపాయలు అంట. ఇవన్నీ మామూలే మనకి సికింద్రాబాద్, కోటి, నుమాయిష్. ఆ మధ్య దీన్నే సూర్యకోండ అంటారు, అంటే సూర్యదేవుని కొలను. కట్టడం అయితే దీన్ని బాగా కట్టినారు, కానీ మెయింటైన్ చేయడం లేదు దీన్ని అంతే. ఇదైతే సూర్యదేవుని మందిరం. సూర్యదేవుడు దేవత.
దీని తర్వాత మనకి పక్కనే ఉంటుంది హింగలాజ్ మాతాజీ టెంపుల్. పేరుగానే మీకు ఐడియా వచ్చి ఉంటుంది, గోపిచంద్ సినిమా ఉంటుంది హింగలాజ్ మాతా దేవి టెంపుల్ పాకిస్తాన్ లో ఉందని చెప్పేసి, సాహసం అదే గుడి ఇది, అంటే ఆ దేవత అని. ఒరిజినల్ శక్తిపీఠం అయితే మీకు పాకిస్తాన్ లో ఉంటుంది. ఇక్కడ లైన్ ఎక్కువ ఉండటంతో మేము ఈ టెంపుల్ అయితే స్కిప్ చేసాము. ఇక్కడే పాండవ గృహ కూడా ఉంటది, అంటే వాళ్ళు అక్కడ శివుని కొలిసే ప్లేస్ అన్నమాట. తర్వాత మనకు ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన శ్రీ శారదా పీఠం అయితే ఉంటుంది. ఈయన శంకరాచార్య, ఆది శంకరాచార్య కాదు. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్. ఈ పీఠంలో మెయిన్ వచ్చేసి మనకి కామనాథ్ మహాదేవ్ టెంపుల్ అన్నమాట, శివుని గుడి. ఆది శంకరాచార్యులు, ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ శారదాదేవి అంటే సరస్వతి మాత. ఇక్కడ చిన్న గుహ అయితే ఉంది, వంగి పోవాలా. ఆది శంకరాచార్యుల గుహ. ఆది శంకరాచార్యులు వాళ్ళ శిష్యులకి ఇక్కడ బోధన చేసినట్లు చెప్తారు అన్నమాట. పూజారి ఉంటారు లోపల. ये आदि गुरु शंकराचार्य, उन्हीं के चारों शिष्य, चारों पीठों का प्रथम शंकराचार्य, तोटकाचार्य, ज्योतिर्मठ सुरेश्वराचार्य, श्रृंगेरी, हस्तमल्काचार्य, द्वार. ఇక్కడే 12 జ్యోతిర్లింగాలు పెట్టి పక్కనే గంగా జలం పెట్టినారు, చేస్తావమ్మా? అది పోసేదానికి 100 రూపీస్ అన్నమాట. ఇక్కడ మనకి త్రివేణి సంగమం అయితే ఉంటది, అంటే 3 నదుల సంగమము. 3 నదులు వచ్చేసి హిరేన్, కపిల అండ్ సరస్వతి అన్నమాట. సరస్వతి కింద నుంచి ఉంటుంది అని చెప్తారు. ఇక్కడే మనకి బోటింగ్ కూడా ఉంది, ఏమంటే కాస్ట్లీ 400 అంట. అండ్ చాలా మంది ఇక్కడ పావురాలకి మరియు సీగల్స్ కి ఫుడ్ అయితే పెడుతున్నారు, అట్లే ఫోటోలు దిగుతున్నారు. లాస్ట్ లో మనకి గీతా మందిర్ అని కృష్ణ గుడి ఉంటది. యాక్చువల్గా సోమనాథ్ టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ వచ్చి శివుంది, కానీ చుట్టుపక్కల లొకేషన్స్ అన్ని మాక్సిమం కృష్ణుడే ఉంటాయి. ఇక్కడే మనకి శ్రీకృష్ణుడు ముందుగా రెస్ట్ తీసుకొని దాని తర్వాత మనకి బల్కా తీర్థపోతాడు. అక్కడ ఎక్కడైతే బాణం బొటనవేలు తగులుతుందో అక్కడికి. ఇది శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముడి విగ్రహం. ఇది లక్ష్మీనారాయణుడి గుడి. ఈ గుడిలోనే చుట్టూ మీకు శ్రీకృష్ణుని అవతారాలు ఉంటాయి, విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి ఇక్కడ. ఇవి చిన్న గుళ్ళు మామూలే. కాశీ విశ్వేశ్వరుడు ఎట్లుంటాడు, ఓంకారేశ్వర గుడి ఎట్లుంటది అనేది ఆటోలో చూపించే మొత్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం సోమనాథ్ మెయిన్ టెంపుల్కి అయితే పోతున్నాము. ఇక్కడ మీకు టెంపుల్ సంబంధించి అన్నదాన సత్రం అయితే ఉంటుంది. మీకు నార్త్ ఇండియన్స్ ఆప్షన్స్ ఏమి ఉండవు, దొరికేది ఒకటి, అదే దాన్ని తాళి అంటారు. తినిన తర్వాత రూమ్ పోయే గట్ట ముందర ఇక్కడ సోమనాథ్ టెంపుల్ ముందరే పాత సోమనాథ్ టెంపుల్ అయితే ఉంటుంది. అహల్య బాయ్ హోల్కర్ అనేది ఒక రాణి ఉంటుంది, ఆమె సోమనాథ్ గుడిని పడగొట్టింది చూసి చెల్లించిపోయి ఇక్కడ మెయిన్ గుడి అయితే కట్టేటది. దాని తర్వాత రీడెవలప్మెంట్ లో భాగంగా మనకి మెయిన్ గుడి కట్టినారు. ఏమన్నా పూజలు ఉంటే ఈ పాత గుడిలో చేస్తారనమాట. పూజారులు అందరూ ఇక్కడ ఫుల్ పూజారులే ఉంటారు, అన్ని అర్చనలు అన్ని చేపిస్తుంటారు అనమాట. మెయిన్ విగ్రహాన్ని అయితే, మెయిన్ లింగాన్ని అయితే మనం ఇక్కడ పట్టుకొని దర్శించుకోవచ్చు. కింద మెయిన్ శివుడు గుడి ఉంది, పైన వినాయకుడు గుడి ఉంది అనమాట. మెయిన్ టెంపుల్ కి అయితే అలా పక్క నుంచి వెళ్ళాలి. అక్కడ మీరు చూసుకుంటే మెయిన్ టెంపుల్ ఉంటుంది. ముందర ఇది ఓల్డ్ అహల్యాబాయ్ హోల్కర్ కట్టించిన పాత గుడి ఉంటుంది.
పూజారులు ఇక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళ దగ్గరే పూజకు సంబంధించిన సామాగ్రి కూడా ఉంటుంది ఇలా. మెయిన్ సోమనాథ్ టెంపుల్, అలాగే చుట్టుపక్కల చూడాల్సిన టెంపుల్స్ అన్ని కూడా అయిపోయినాయి. ఆటోకి అయితే ఒక్కరికి 150 తీసుకున్నాడు. లాస్ట్ మిగిలిండేది బీచ్ వ్యూ. బీచ్ ఉంటుంది, అది సాయంత్రం వచ్చే రెస్ట్ తీసుకొని సాయంత్రం ఈవినింగ్ 5 ఆ టైంలో పోయినామంటే బీచ్ వ్యూ అండ్ బీచ్ వ్యూ కారిడార్ చూసేసి మనం రిటర్న్ జర్నీ ద్వారకాకి వెళ్ళిపోవచ్చు. గుడి ముందు గుడి ముందున్న ఈ సత్రంలోనే మేము రూమ్ తీసుకెళ్ళేది. మాకైతే వాళ్ళు నలుగురికి 1200 ఛార్జ్ చేసినాడు. మా సత్రానికి అవతల యువతల టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒక పక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకో పక్క లక్ష్మీనారాయణ టెంపుల్. ఈవినింగ్ 5 అయింది, ఓషన్ వీక్ అయితే పోతున్నాము. ఇక్కడే మీకు ఫుడ్ స్టాల్స్, షాపింగ్ మాల్స్, క్యామెల్ రైడ్స్, హార్స్ రైడ్స్ నిండుగా ఉన్నాయి చూసేకి. బీచ్ కానీ లేదంటే ఈ కారిడార్ కానీ చాలా క్లీన్గా ఉన్నాయి. చాలా మంది ఇక్కడే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచే ఫోటోలు కూడా నీట్ గా వస్తున్నాయి. ఇక్కడ మీకు త్రిభుజాకారంలో ఉన్న రాళ్ళు అయితే పెట్టినారు. సముద్రపు అలల వల్ల డ్యామేజ్ కాకూడదని చెప్పేసి. ఆడ మేము వెళ్ళినప్పుడే ఈవినింగ్ జెండా అయితే మారుస్తున్నారు. 5:30 ఆ టైం అయింది. 5:15, 5:30 ఆ టైం అయింది అనమాట. జయ సోమనాథ్. బీచ్ లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. క్యామెల్ రైడ్స్ ఉన్నాయి అక్కడ 50 per person. మేము కూడా రైడ్ చేసాము. సోమనాథ్ అయిపోయింది, నెక్స్ట్ ద్వారకా. నైట్ టెంపుల్ మీద అయితే లైట్ వేస్తుంటారు. ఒక 3-4 మోడ్స్ ఆఫ్ లైట్ ఉంటది. పోయేటప్పుడు ఒక బేల్ తినేసి స్టేషన్కి అయితే వచ్చేసినాము. పొద్దున వచ్చిన ట్రైన్ మనకి సేమ్ అదే ట్రైన్, మాకు రిజర్వేషన్ ఉంది, డైరెక్ట్ ద్వారకా వెళ్తుంది అదే.